నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం శ్రీ సిఎస్ రాయుడు గారు రచించిన రాంబాబు 40+ హాస్య ధారావాహిక నుండి 8వ భాగం వినేద్దామండి. రాంబాబు చెప్పిన మాటల్లో ఎంతో నిజం ఉన్నట్లు అనిపించింది వాళ్లకు. అయినా అంత తొందరగా అతనితో కమిట్ కావటం మంచిది కాదని. ఏరా, నువ్వు కథలు చెప్తే వినటానికి మేము ఎర్రినాయాళం అనుకుంటాండావా అన్నాడు ఇంకొకడు. తన మాటల్లో నిజం ఉందని ఎలా ప్రూవ్ చేయాలో తెలియలేదు రాంబాబుకి. తల ఉంచుకుని ఆలోచనలో పడ్డాడు. ఇక్కడి నుండి ఎట్లా తప్పించుకోవాలో ప్లాన్ చేస్తాండావా? మా నుండి తప్పించుకోలేవు. వాడి ఆచూకి చెప్పనంత వరకు ఇక్కడి నుంచి తప్పించుకోలేవు. కత్తిని రాంబాబు మెడకు దగ్గరగా ఉంచి చెప్పాడు నానాజీ. మీరు ఇక్కడికిక్కడే నరికి చంపినా నాకు తెలిసిందంతే. దయచేసి నమ్మండి. వాడిని పట్టుకోవాలని మీకు ఎంత ఉందో కానీ నేను మాత్రం వాడిని వెంటనే పట్టుకోవాలని అదే పనిగా వెతుకుతున్నాను. వాడు నాకు తెలుసని వాగిన ఒకే ఒక్క మాటతో ఎంతో సంబరంగా జరగాల్సిన నా పెళ్ళి అర్ధాంతరంగా ఆగిపోయింది చెప్పాడు. వాళ్ళందరూ రాంబాబు వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి నీకు ఇంకా పెళ్లి కాలేదా ఒకేసారి అడిగారు. రాంబాబు నోరు చప్పరించుకుని తలంచుకున్నాడు. సింహాచలం నెమ్మదిగా దగ్గరకు వచ్చి, రాంబాబు గారికి అమ్మాయిని చూసింది నేనే. ఆ అమ్మాయికి మేనమామ వరస అయ్యేవాడు. ఎలాగైనా ఈ పెళ్లి చెడగొట్టాలని రాంబాబు మీద నింద వేశాడు. ఇది అక్షరాల నిజం అన్నాడు. ఆ నలుగురు వ్యక్తులు కాసింత దూరంగా వెళ్ళి కొద్దిసేపు తమలో తాము ఏదో మాట్లాడుకున్నాక నానాజీ ముందుకొచ్చి, అరే రాంబాబు, వెంటనే ఆ అప్పారావు గారు మాకు కావాలి. లేకుంటే మా బాసు మమ్మల్ని కాల్చి పడేస్తాడు. ఈ పని నీ మీద పెడుతున్నా. ఓ వారం రోజుల్లోగా వాడి ఆచూకీ మాకు చెప్పాలి. మా వాడు ఒకడు నీ చుట్టూ తిరుగుతూ గమనిస్తూ ఉంటాడు. వాడు మీ దగ్గర నుండి సమాచారం తీసుకుంటాడు, ఓకేనా అన్నాడు. సరేనన్నట్లుగా తలూపారిద్దరు. వెంటనే వెహికల్లో ఉన్న డ్రైవర్కి కనుసైగ చేశాడు నానాజీ. వెనకున్న ముగ్గురు వ్యక్తులు అందులో ఉన్న బ్లాంకెట్ను తీసుకొచ్చి వీళ్ళిద్దరికి కప్పి వెహికల్లో కూర్చోబెట్టారు. వెహికల్ స్టార్ట్ అయింది. వేగంగా బయటికి దూసుకెళ్ళింది. ఒరేయ్ పరమేశం, నువ్వు చూస్తే ఏదో ప్లాన్ వేసి వాడిని ప్రమాదం నుండి తప్పిస్తానని మహా గొప్పగా చెప్పావు. ఇంతవరకు ఏమీ చేయలేదు. వాళ్ళ అమ్మేమో సరిగ్గా ఈ సమయంలోనే ఊరికెళ్ళింది. నేను ఒక్కదాన్నే వాడిని ఎలా ఆపగలను? ఎక్కడ తిరుగుతున్నాడో, ఇంటికి ఎప్పుడు వస్తాడో తెలియటం లేదు. మనసులోని బాధను బయట పెట్టుకుంది జయమ్మ. నేను అదే విషయం ఆలోచిస్తున్నా అత్తయ్య. ఈ మొండిఘాటాన్ని మన కంట్రోల్లోకి తేవాలంటే అంత తేలికేం కాదు. అయినా అప్పుడు పెళ్లి చూపుల్లోనే నెత్తి నోరు కొట్టుకుని మరీ చెప్పాను. నా మాట కనీసం ఒక్కరు కూడా వినలేదు కదా. అప్పుడే వినుంటే ఇన్ని తిప్పలు వచ్చేవి కాదు కదా. అమ్మాయి చూడటానికి బొమ్మలా ఉంది కదరా, వద్దని ఎలా చెప్పగలం? ఇలాంటి ముప్పు వస్తుందని కలగన్నావా? పైగా ఎప్పుడు చూసినా వాడి పెళ్లి ప్రయత్నానికి నువ్వు అడ్డుపడుతూ ఉంటావు. అందుకే నీ మాటను ఏమాత్రం పట్టించుకోలేదు. మనసులో ఉన్నది ఏమాత్రం సంకోచం లేకుండా ఆమె చెప్పటంతో గతుక్కుమన్నాడు పరమేశం. సరే, ఇంతకీ ఏమైనా ఆలోచన తట్టిందా అడిగింది ఆమె. ఆ ఆలోచన అయితే వచ్చింది. మనం నేరుగా ఆనందరావును కలవాలి. ఇక్కడ మనవాడి ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే అక్కడ వారితో ఈ సంబంధం మాకు వద్దని చెప్పించాలి. ఆయనైతే దాదాపు మన సంబంధం వద్దనే ఆలోచనలోనే ఉన్నాడు. కానీ లలన విషయంలోనే ఆయనతో ఒత్తిడి చేయించాలి. మనవాడు లలనతో ప్రైవేటుగా మాట్లాడుతున్నాడు. ఎలాగైనా ఈ సంబంధం వదులుకోకూడదని. ఎట్లాగైనా అప్పారావును పట్టుకుని అతనితో తనకు ఎలాంటి సంబంధం లేదని నిరూపించి పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయితో గొప్పగా చెప్పుకుని వచ్చాట. తన వద్ద ఉన్న ఈ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ని మరీ గోప్యంగా చెప్పాడు. ఒరేయ్ పరమేశం, ఇదంతా నీకెలా తెలుసురా? ఆశ్చర్యంగా నోరు తెరుచుకుని అనుమానంగా అడిగింది. మరొకసారి ఉలిక్కిపడిన పరమేశం, వీడు ఎక్కడేం చేస్తున్నాడో గమనించి ఈ సంబంధం కుదరకుండా చేయమని మీరేగా చెప్పారు. నేను ఆ పని మీదే ఉన్నాను. తనను తను సమర్థించుకున్నాడు. జయమ్మ బరువుగా నిట్టూర్చింది. ఇప్పుడు ఈ విషయం ఆనందరావుకు చెప్పి ఆ అమ్మాయి నోటనే ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పించాలి. దాంతో మనోడు కాస్త బాధపడతాడు. ఓ 4 రోజులు ఉన్నాక మామూలైపోతాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని గిరిగాడు చేసుకుంటాడో మరొకడు చేసుకుంటాడో మనకు అనవసరం. ప్లాన్ గురించి చెప్పాడు పరమేశం.
బాగానే ఉన్నట్లు అనిపించింది కానీ ఏ మూలనో జయమ్మకు నచ్చటం లేదు. ఏంటత్తయ్య ప్లాన్ బాగోలేదా అడిగాడు పరమేశం ఆ ముఖంలోకి చూస్తూ. ఒరే పరమేశం, వాళ్ళిద్దరూ పెద్దవాళ్లకు తెలియకుండా మాట్లాడుకుంటున్నారని తెలిసిన తర్వాత వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎంత ఇష్టపడ్డారో ఇట్లా తెలిసిపోతుంది. ఇప్పుడు మనం వాళ్ళకు తెలియకుండా ఇలా చేయటం పెద్ద పాపం చేస్తున్నామేమో అనిపిస్తుందిరా. అప్పుడే తడవుతున్న కళ్ళను చీర కొంగుతో తుడుచుకుంటూ అందామే. అత్తయ్య, వచ్చిన రోగం నయం కావాలని అంటూనే ఇంజెక్షన్ బాధను భరించలేమంటే ఎలా? రోగాన్ని నయం చేసుకోవాలంటే బాధ భరించక తప్పదు. ఆ డేంజర్ అప్పారావు గాడు విషయాన్ని తెలుసుకుని ఈ పాటికి వాడు కూడా మన వాడి కోసం తిరుగుతూ ఉంటాడు. ఈ ప్రమాదాలను ఒకసారి కళ్ళ ముందు తెచ్చుకొని ఆలోచిస్తే మనం చేసేది పెద్ద తప్పు కాదనిపిస్తుంది. ఆమెకు బాగా అర్థమయ్యే రీతిలో స్పష్టంగా వివరించాడు. ఒక్కసారిగా కుదేలవుతూ గుండెల మీద చేతులు పెట్టుకుని, ఇదంతా నువ్వే చెయ్యరా, వెంటనే మనోడు ఈ ప్రమాదం నుండి బయటపడాలి గాద్గదికంగా అందామె లేచి వెళ్తూ. బైకులో వెళ్తున్న రాంబాబుకు తను ఎక్కడికి వెళ్తున్నాడో తనకే తెలియటం లేదు. తనంతా గీరును తిరుగుతోంది. ఇన్ని రోజులుగా తానెంతగా ప్రయత్నించినా అప్పారావు జాడ తెలియకుండా పోతోంది. అన్యమనస్కంగా బైకును డ్రైవ్ చేస్తున్నాడు. అలాగే ఇంతవరకు లలన కనీసం ఒక్కసారైనా తనకు ఫోన్ చేయలేదు. తను చేస్తున్న ప్రయత్నం గురించి ఒక్కసారైనా అడగలేదు. అంటే ఈ పెళ్లి విషయంలో తనకేమాత్రం బాధ్యత లేదా? కొంచెం కూడా ఆత్రం లేదా? ఓసారి ఫోన్ చేస్తే తన సొమ్మేం పోతుంది? ఇలాంటి ఆలోచనలు రావడంతో రాంబాబు మనసు ఉన్నట్టుండి నిస్సారంగా మారిపోయింది. శరీరంలోని అవయవాలన్నీ చచ్చుబడినట్టుగా అనిపించడంతో బైకును ఉన్నట్టుండి సైడ్లో ఆపాడు. రోడ్డు వారగా ఉన్న ఓ చప్టా మీద కూర్చుని వెర్రిగా ట్రాఫిక్ను చూస్తున్నాడు. ఆ సాయంత్రపు సంధ్య వెలుగులు అతనికేమాత్రం ఆహ్లాదాన్ని ఇవ్వటం లేదు. పడమర దిక్కున వాలిపోతున్న సూర్యుడి వంక అలాగే చూస్తున్నాడు. సెల్ రింగ్ అవటంతో ఓసారి నిస్తేజంగా తీసి చూశాడు. రాంబాబు గారు, నేను లలన, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆందోళనగా కంగుమని వినిపించింది ఆమె కంఠం. ఏ విషయం లలన? కంగారుగా అడిగాడు. మా నాన్నగారు నాకు వేరే ప్రపోజల్ చూసే ప్రయత్నం చేస్తున్నారు. లలన చెప్పిన ఆ మాటతో కంటికి కనిపించని భయం అనే వైరస్ ఏదో ఉన్నట్టుండి శరీరంలోకి చొచ్చుకుని వచ్చినట్లుగా షాకుకు గురయ్యాడు. మీ అమ్మగారు ఆయనకు అడ్డు చెప్పలేదా? బలహీనంగా అడిగాడు. అమ్మే కాదు, నేను కూడా వద్దని చెప్పాను. కానీ నాన్నగారు అంతకీ వినటం లేదు. చిన్నపాటి దుఃఖంతో ఆమె నోటి నుండి వచ్చింది మాట. రాంబాబులో ఎక్కడ లేని ఆనందం చిందులేస్తోంది ఇప్పుడు. లలనకు ఇంకో వ్యక్తిని పెళ్ళాటం ఇష్టం లేదన్న విషయం పూర్తిగా అర్థమైపోయింది. నువ్వేం బాధపడకు లలన, కేవలం ఓ వారం రోజుల్లో అన్నీ చక్కబడబోతున్నాయి. ఎలాగైనా ఆయనకు నాపై పూర్తి నమ్మకాన్ని తెప్పించగలను. నేను ఆ పని మీదే తిరుగుతున్నా. డెఫినెట్గా ఈ వీక్లో అన్నీ చక్కబడతాయి. ఆ తర్వాత ఇంకేం లేటు లేకుండా మన పెళ్ళి అయిపోతుంది సంబరపడిపోతూ చెప్పాడు. రాంబాబు గారు, మీరు అలా అంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. లలనతో ఇంకా ఏవేవో మాట్లాడాలనుకున్న రాంబాబుకు ఇంతకన్నా ఎక్కువగా మాట్లాడితే మంచిది కాదనిపించింది. రాంబాబు గారు, మా నాన్న వస్తున్నారు, ఇక నేను ఉంటాను, బాయ్ అంది. అంతవరకు ఊపిరి బిగించుకొని ఎంతో జాగ్రత్తగా మాట్లాడిన రాంబాబు హాయిగా తల పైకెత్తాడు. ఎక్కడా లేని ఆనందం అతని మనసులోకి పరకాయ ప్రవేశం చేసినట్లుగా ఉంది. ఆ మధురానుభూతిని తట్టుకోలేక ఆ చప్టా మీద ఒక్కసారిగా బోర్లా పడుకున్నాడు. కేరింతలు కొడుతూ తన రెండు చేతుల్ని అటు ఇటు తిప్పాడు. రాంబాబును గమనించిన కొంతమంది వచ్చారు అక్కడకు. అతనికి ఏమైందోనని ఆత్రంగా చూస్తున్నారు. ఒక వ్యక్తి ఏదో నిర్ధారణకు వచ్చినట్లుగా వెంటనే తన జేబులో ఉన్న కీసును రాంబాబు చేతిలో పెట్టి గట్టిగా అదిమి పట్టుకున్నాడు. మరొకిద్దరు రాంబాబును గట్టిగా పట్టుకున్నారు. రాంబాబుకి ఏం అర్థం కాలేదు. వెంటనే చప్పున లేవాలనుకున్నా వారంతా గట్టిగా అదిమి పట్టుకోవడంతో ఆ పని చేయలేకపోయాడు. మరు క్షణంలో ఒక ఆవిడ తన బ్యాగులో ఉన్న బాటిల్ తీసి రాంబాబు ముఖాన నీళ్లు కుమ్మరించింది. ఎక్కడా లేని శక్తిని తెచ్చుకుని బలంగా వారిని విడదీసుకుని లేచి కూర్చున్నాడు బిత్తర చూపులు చూస్తూ. అరే, ఎంత ఆశ్చర్యం! నేను కీస్ మీ చేతిలో ఇలా పెట్టానో లేదో అలా లేచి కూర్చున్నారు. కీసును తిరిగి తన జేబులో పెట్టుకుంటూ అన్నాడు ఆ వ్యక్తి. ఫిట్స్ ఉన్నవాళ్ళు ఇలా ఒంటరిగా రావటం మంచిది కాదు కదండి అంది నీళ్లు చల్లిన ఆవిడ.
చప్టా మీద పడుకున్నారు కాబట్టి ఏం ప్రమాదం లేకుండా పోయింది. అదే ట్రాఫిక్లో పడిపోయి ఉంటే ఏమయ్యేదో ఓసారి ఆలోచించండి అందావిడ. ఇప్పుడు తనకు ఎలాంటి ఫిట్స్ లేవని చెప్తే తను అలా ఎందుకు పడుకున్నాడో వివరంగా చెప్పాల్సి వస్తుంది. అంత రిస్క్ తీసుకోవటం ఎందుకు? సరే అంటే పోదు. ఆలోచిస్తూ మీ అందరికీ చాలా థ్యాంక్స్ అంటూ ధీమాగా చూశారు. అందరూ ఎవరికి వారిగా విడిపోయి వెళ్ళిపోయారు. జరిగిన విచిత్ర సంఘటన తలుచుకొని పెద్దగా నవ్వుకుంటూ బైక్ స్టార్ట్ చేశాడు. వేకువజాము 5 గంటల సమయం. వాతావరణంలో కంటికి కనిపించని విషకీటకాలేవో తిరుగాడుతూ శరీరాన్ని కసిగా కొరికేస్తున్నట్టుగా చలి అదరగొట్టేస్తుంది. అంతటి చలిలోనూ ఆపాటికే బలవంతంగా రెడీ అయిన సర్దార్ తను రహస్యంగా అనుచరులతో మీట్ అయ్యే గెస్ట్ హౌస్లోకి వచ్చేశాడు. ఆయన రాక ముందే తెలుసున్న అనుచరులు ఆపాటికి ఆయనకు కాఫీ సిద్ధం చేశారు. మరో 2 గంటల్లో సర్దార్ ముంబై వెళ్లాల్సి ఉండటంతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలని చెప్పి మరీ వచ్చాడు. సర్దార్ కాఫీ తాగుతూ అప్పుడే వచ్చిన న్యూస్ పేపర్ తిరగేస్తున్నాడు. అంతలో ఏం న్యూస్ చదివాడో గానీ ఉన్నట్టుండి తాగుతున్న కాఫీని విసిరికొట్టాడు. తన 2 చేతులతో తలను కొట్టుకున్నాడు. మరుక్షణంలో సర్దార్ పిచ్చి పట్టినట్లుగా అరుస్తూ ఆ న్యూస్ పేపర్ను పరపరమని చింపేశాడు. ఏమైందన్నా? బన్నీ ముందుకొచ్చి భయంగా అడిగాడు. అరే, నేను చచ్చిపోతాను రోయ్, ఇప్పుడే చచ్చిపోతాను అరిచాడు సర్దార్. అన్నా చెప్పే, ఏమైందో చెప్పే అందరూ అడిగారు కోరస్గా. కొన్ని క్షణాల తర్వాత ఓ చిన్న గ్యాప్ ఇచ్చి ఆ అప్పారావు గారు ప్రియాంక అపార్ట్మెంట్లో మళ్ళీ దొంగతనం చేశాడంట. అక్కడ ఓపెన్ ప్లేస్లో ఆరేసిన 10 లంగాలు దొంగలించాడట్రా ఆ లంబడి కొడుకు. లంగాలా అన్నా? అవునరా, అక్కడ వాడు పడేసిన లెటర్లో ఆ లంగాలను నేనే దొంగలించుకు రమ్మన్నట్టుగా రాశాడట్రా. పోయిందిరా, నా ఇజ్జతంతా పోయింది. ఈ సర్దార్ని ఆ కుత్తేగాడు లంగగాడిని చేశాడు. ఇదంతా పేపర్లలో వచ్చేయింది. పిచ్చిగా తలుపుతూ అరే నేను ఇక బతకనరా, టేబుల్ మీద ఉన్న రివాల్వర్ని చేతికి తీసుకుని వేగంగా చెవి దగ్గర గురిపెట్టుకున్నాడు. ఆ ఆవేశంలో అతను అన్నంత పని చేసేట్లున్నాడని భయపడిపోయి అందరూ మెరుపు వేగంతో ఆ రివాల్వర్ని లాక్కున్నారు. అన్నా, నువ్వు లేకుంటే మేమేం కావాలన్నా అంటూ బన్నీ అతని బాధను కాస్తలో కాస్తైనా తగ్గించాలనే ఆలోచనతో, అన్నా, ఆ అప్పారావు గారు రాసినంత మాత్రాన అందరూ నమ్మేస్తారా? అట్లాగే ఒకవేళ నిజంగా ఆ లంగాలు దొంగలించమని చెప్తే మాత్రం దొంగలించిన వాడు అట్లా లెటర్ రాసి పెడతాడా అన్నాడు నెమ్మదిగా. ఆ మాట వినగానే సర్దార్ పాపం నషాళానికి అంటినట్లు దిగ్గులు లేచాడు. బన్నీ వైపు సూటిగా చూస్తూ, అరే మెంటల్, అందరూ నమ్ముతారా నమ్మరా అని కాదు ఇక్కడ. నా ఇజ్జత్ నాశనం అయ్యే ఒక న్యూస్ అందరిలోకి వెళ్తుంది. పోలీస్ అధికారులు జర్నలిస్టులకు నా పేరును అదే పనిగా గుర్తు చేస్తున్నట్టు అవుతుంది. సర్దార్ అంటే ఈ సిటీలో చాలామంది కాంట్రాక్టర్లకి కోటీశ్వరులకు హడల్. అట్లాంటిది ఈ న్యూస్ అందరికీ తెలిస్తే నా రౌడీజం ఏం కావాలి? గల్లీలో తిరిగే పిల్లి కూడా సిల్లీగా నవ్వుకుంటుందిరా నన్ను చూస్తే. అరే, ముందు ఆ రాంబాబు గారిని నా దగ్గరికి తీసుకురండి. వాడిని కిడ్నాప్ చేసి కూడా నాకు ఒక్క మాట కూడా చెప్పకుండానే ఆడు చెప్పే షోలే సినిమా కథలు విని ఎంత సింపుల్గా వదిలేశారా? నాకు తెలిసి ఆ రాంబాబు గారి దగ్గర అప్పారావు గురించి సమాచారం ఉండే ఉంటుంది. ముందు 4 తంతే అన్నీ చెప్పేస్తాడు. ఈ 2 రోజుల్లో రాంబాబు గారు నా దగ్గర ఉండాలా గట్టిగా అరిచి చెప్పాడు. సరేనంటూ తలలూపారంతా. డేంజర్ అప్పారావు ఆచూకీ తెలుసుకోవటం అసాధ్యమని అనిపిస్తున్న లలన కోసం ఈ సమస్యను ఎలాగైనా అధిగమించాలన్న కొత్త శక్తి ఏదో రాంబాబును ముందుకు నడిపిస్తోంది. ఇంతలో సెల్ రింగ్ అయింది. అదేదో లోకల్ కాల్. హలో అన్నాడు. అబ్బాయి రాంబాబు. తనకు పరిచయం లేని కంఠం అవతల నుండి వచ్చింది. ఇంతకు మీరెవరు అడిగాడు రాంబాబు. ఇదిగో అబ్బాయి, నేనెవరో తర్వాత చెప్తాను. ముందు నీకు ముఖ్యమైన సమాచారం ఇస్తున్నాను. అతని గొంతు వింటూ ఉంటే కనీసం 5-10 దాటిన వయసు ఉంటుందేమో అనిపిస్తోంది. చెప్పండి సందేహంగా అన్నాడు రాంబాబు. డేంజర్ అప్పారావు గురించి ఓ చిన్న క్లూ ఇస్తున్నాను. అతని మాట వినగానే ఇంట్లో నుండి వేగంగా బయటకు వచ్చాడు రాంబాబు. వాణ్ణి కనుక్కోవాలంటే నువ్వు కొంచెం రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. సార్, మీరెవరో నాకు తెలీదు. ఈ మాత్రం హెల్ప్ చేస్తున్నారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ విషయంలో ఎంతైనా రిస్క్ తీసుకుంటాను. ముందు మీరిచ్చే క్లూ చెప్పండి
ఆత్రంగా అడిగాడు. ఈ అప్పారావుని ఇంతవరకు నేను కూడా చూడలేదు. వీడికి బహదూర్పురాలోని జగ్గుదాదా అనే రౌడీతో మంచి సంబంధం ఉంది. కానీ ఈ జగ్గుదాదా నువ్వు అనుకుంటున్నట్టుగా సామాన్యుడు కాదు. చాలా ప్రమాదకరమైన మనిషి. కోళ్లను కోసినంత తేలిగ్గా మనుషుల్ని చంపుతూ ఉంటాడు. అటు పోలీసులకు కూడా వీడంటే చాలా భయం. ఈ జగ్గుదాదాని నువ్వు డైరెక్ట్గా కలవలేవు. వీడి కింద చాలామంది వీధి రౌడీలు పనిచేస్తున్నారు. అబ్బులు అనే ఓ వీధి రౌడీని కలుసుకున్నావంటే జగ్గుదాదాని కలిసే అవకాశం ఉంటుంది. అయితే వాడి మొహాన ఓ 500 కొడితే జగ్గును నీకు పరిచయం చేయిస్తాడు. అదే ఏరియాలో అబ్బులు చాయ్ హోటల్ ఒకటి ఉంది. దాన్ని అబ్బులుగాడి తమ్ముడు రన్ చేస్తున్నాడు. ఆ హోటల్ వెనకే ఓ చెన్నెల్లుంది. అదే అబ్బులుగాడి నివాసం. ఈ అబ్బులుగాడు తాగి మైకంలో ఉన్నప్పుడు మాత్రం కలిసి మాట్లాడే ప్రయత్నం చెయ్యకు. పిచ్చి పిచ్చిగా వాగుతూ తలకాయ తింటాడు. అలాంటి సమయంలో వాడి వాగుడు వింటే నిజంగా చావాలనిపిస్తుంది. ఇంతకీ మీరెవరో చెప్పగలరా? ఆ మాట్లాడగానే వెంటనే ఆ వ్యక్తి ఫోన్ కట్ చేశాడు. అతను ఎవరైతేనే ఈ సమస్యలో తనకు సాయం చేయడానికి దేవుళ్ళ వచ్చాడు, అంతే చాలనుకున్నాడు. బహదూర్పురా చేరుకున్నాక అబ్బులు చాయ్ హోటల్ చాలా తేలిగ్గానే కనుక్కున్నాడు. హోటల్ నుండి బయటకు వెళ్ళిపోతున్న ఓ వ్యక్తికి ఎదురుగా నుంచుని అబ్బులు ఎక్కడున్నాడు అడిగాడు రాంబాబు. రాంబాబుని కింద నుండి పై వరకు చూస్తూ కాస్త దగ్గరలో ఉన్న అబ్బులు ఇల్లును చూపించి, అదిగో అదే వాడి కొంప, వాడిప్పుడు కైపులో ఉంటాడు, సాయంత్రం కలిస్తే మంచిగా ఉంటుంది చెప్పి వెళ్ళాడు అతడు. సాయంత్రం వరకు ఆగేంత నిబ్బరం లేదు. అబ్బులు గడితో ఎంత తలనొప్పి వచ్చినా భరించేందుకు సిద్ధమవుతూ అతని ఇంటి వైపుకు నడిచాడు. ఆ దారిని వెళ్తున్న ఓ వ్యక్తిని ఆపి అబ్బులంటే ఎవరిక్కడా అడిగాడు. ఆ వ్యక్తి కొరికేలా చూస్తూ, అగో అక్కడ ఏడుస్తున్నాడే ఆడే అబ్బులుగాడు చెప్పి విసురుగా వెళ్ళిపోయాడు. ఏంటి రోడ్డు మీద కూర్చుని ఏడుస్తున్న వీడు అబ్బులంటే? ఎందుకు ఏడుస్తున్నాడో కనుక్కుని కాస్త ఓదారిస్తే ఎంతో కొంత చనువు వస్తుంది కదా. ఆలోచనతో తెలివిగా దగ్గరకు వచ్చి, బాబు అబ్బులు తడుతూ పిలిచాడు. చూడబ్బులు, కష్టాలు కన్నీళ్లు మనిషికి కాకుంటే మందు బాటిల్కి వస్తాయా? ఇలాంటప్పుడే మనం గుండెను నిబ్బరం చేసుకోవాలి ఓదారుస్తున్నట్టుగా చెప్పాడు. రాంబాబు మాటకి కాస్త రియాక్ట్ అవుతూ అతను, ఆ ముఖ్యమంత్రి అందరికీ అన్ని వరాలు ఇచ్చాడు, నాకే అన్యాయం చేశాడు. ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి మా దాదా పేరు పెట్టాలన్నదే నా ఆశ. ఆ ఒక్క కోరిక తీరిపోతే నేను చచ్చినా పర్వాలేదు బాధగా చెప్పాడు. అబ్బులుగాడి మనసులో మరీ ఇంత డిఫరెంట్ ప్రాబ్లం ఉంటుందని అనుకోలేదు. ఇంతకీ మీ దాదా పేరేంటి అడిగాడు అతనెవరో కనుక్కోవాలని. గబ్బర్ సింగ్. షోలే సినిమాలో అరివో సాంబా అంటాడే, ఆ గబ్బర్ సింగే నా గురువు. గబ్బర్ సింగ్ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టాలా, అదే నా జీవితాశయం. విషయం అర్థమైంది రాంబాబుకి. అబ్బులు, నీ గబ్బర్ సింగ్ పేరు విషయం నేను స్వయంగా మాట్లాడి సెటిల్ చేస్తాను, నీతో చిన్న పని ఉందిరా అంటూ జేబుల నుండి తీసిన 500 నోటు చూపించాడు. వెంటనే అబ్బులు కళ్ళు మెరిసిపోయాయి. ఇంతకీ నీకు నేనేం చేసి పెట్టాలా అడిగాడు. జగ్గు దాదాని కలవాలి చెప్పాడు రాంబాబు. అంతే కదా పద అన్నాడు. 5 నిమిషాల్లో జగ్గు దాదా ఇంటికి చేరుకున్నారు. బైకు దిగిన వెంటనే రాంబాబు దగ్గర 500ని ఇప్పించుకున్నాడు అబ్బులు. కాంపౌండ్ గేటు బయట కాపలాగా నించున్న ఓ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అరే రాజు, ఈయన నాకు బాగా కావలసిన మనిషి. చిన్న సమస్య ఏదో రావటంతో మన దాదాతో మాట్లాడే పనుందని అదే పనిగా వచ్చాడు. ఇప్పుడు నేను కైపులో ఉన్నాను. ఈ టైంలో నేను దాదాని కలవటం మంచిది కాదు. నువ్వు వెళ్ళి ఈ మనిషిని దాదాకు పరిచయం చేయరా చెప్పాడు అబ్బులు. రాంబాబును లోపలికి రమ్మన్నట్టుగా తాలూపాడు రాజు. రాంబాబు అతన్ని అనుసరించాడు. పాతకాలం నాటి భవనం లాంటి ఆ ఇల్లు కూడా వారికి తగినట్టుగానే ఉంది. ఆ ఇంటికి మొదటగా ఉండే వసారాలో 2 బెంచీలు వేస్తున్నారు, తనలాంటి విజిటర్స్ వెయిట్ చేసేందుకు అన్నట్టుగా. రాజు రాంబాబుని అక్కడ కూర్చోమన్నట్టుగా సైగ చేశాడు. లోపల ఏవో అరుపులు వినిపించడంతో, దాదా లోపల ఏదో మాట్లాడుతున్నాడు, అది అయిపోగానే లోపలికి వెళ్ళి మాట్లాడు చెప్పి వెళ్ళిపోయాడు. లోపల జగ్గు దాదా బిగ్గరగా అరుస్తున్నాడు ఎవరినో. అతని గొంతు మరీ వల్గర్గా భయాన్ని సృష్టించేలా ఉంది. అంతవరకు జగ్గు దాదాతో ఎలాగైనా సున్నితంగా మాట్లాడుతూ నెమ్మదిగా అప్పారావు గురించి తెలుసుకోవాలనుకున్నాడు. కానీ అతని గొంతు విన్న తర్వాత సాధ్యమయ్యేలా లేదు. కనీసం ఓ 1/2 నిమిషం కూడా మాట్లాడే అవకాశం లేదని తేలిపోయాక
రాంబాబు గుండె కాస్త దిగజారిపోయింది. కొన్ని క్షణాల తర్వాత లోపలేం జరిగిందో గాని ఓ వ్యక్తి చావు కేకలు పెడుతూ ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని బయటకు పారిపోయే ప్రయత్నం చేయబోతూ రాంబాబు కూర్చున్న బెంచికు తట్టుకుని కింద పడిపోయాడు. లోపలున్న జగ్గుదాదా అతన్ని దేనితో కొట్టాడో గాని నోటి నుండి రక్తం బుడబుడమని కారిపోతోంది. లేచే శక్తి లేక అమ్మా అని అరుస్తూ గిలగిలమని కొట్టుకుంటున్నాడు ఆ వ్యక్తి. ఆ మరుక్షణమే లోపల నుండి పంజా విసురుతున్న పులిలా జగ్గుదాదా వేగంగా వచ్చి ఆ వ్యక్తి మీద దూకి తన చేతిలో ఉన్న పిడిబాకుతో అమాంతంగా పొడిచే ప్రయత్నం చేయబోతూ ఉండగా ఆ పాటికి ఆ కేకలు విని బయట నుండి లోపలికి వచ్చిన అనుచరులు వాయువేగంతో జగ్గుదాదాని బలంగా పట్టుకున్నారు. ఆవేశంతో ఊగిపోతున్న జగ్గుదాదాను పక్కకు లాగారు. అక్కడున్న బెంచి మీద కూర్చోబెట్టి, అన్నా వాడేదో తెలియక చేసిన తప్పుకి ఇట్లా చంపటం మంచిది కాదు. ఎంతైనా మన దగ్గర 10 ఏళ్ళు పనిచేశాడు పాపం, చంపొద్దన్నా దాదాపు వేడుకున్నట్లుగా అడిగాడు ఒకడు. అతన్ని పట్టుకున్న వారిలో ఒకడు పడిపోయిన ఆ వ్యక్తిని చూస్తూ, అరే సీనుగా, మన దాదా జరకూలైనాడు, ముందు ఆయన కంటికి కనిపించకుండా పోరా గట్టిగా చెప్పాడు. సింహం నోటి నుండి జారిపడిన లేడి పిల్లల ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని లేచి అక్కడి నుండి మూలుగుతూనే వెళ్ళిపోయాడు సీను. రాంబాబు శరీరం అంతా చెమటతో ముద్దయింది. తన గుండె ఆగిపోయిందన్నట్టుగా భయం ఆవహించింది. జగ్గుదాదా తన పక్కనే వచ్చి కూర్చున్నా ఇంతవరకు తను గమనించనే లేదు. ఒకవేళ గమనిస్తే ఆ ఆవేశంలో తన పట్ల ఎలా బిహేవ్ చేస్తాడో అర్థం కాని సందిగ్ధం రాంబాబును కృశింపచేస్తోంది. ఇంతలో లోపల జగ్గుదాదా సెల్ రింగ్ అయింది. ఒకడు లోపలికి వెళ్ళి మోగుతున్న ఆ సెల్ తీసుకొచ్చి, దాదా అప్పారావు కాల్ చెప్పాడు అతను. జగ్గుదాదా సెల్ చేతిలోకి తీసుకుని, ఎరా అప్పారావు ఎట్టా ఉండావు అడిగాడు. కొద్ది క్షణాల అవతల నుండి అప్పారావు మాట్లాడిన తర్వాత, సర్లే దాని గురించి నువ్వేం పరేశాన్ కావద్దు, ఓ గంట తర్వాత మళ్ళీ ఫోన్ చేయి అంటూ సెల్ ఆఫ్ చేశాడు. ఇంతవరకు అప్పారావు జాడ తెలియక ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయంలో అప్పారావు నుండి ఫోన్ రావటం నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది రాంబాబుకి. ఈ జగ్గుదాదాతో ఎలాగైనా ఓ మంచి డీలింగును పెట్టుకుంటే అప్పారావును పట్టుకోవటం పెద్ద కష్టం కాదనిపించింది. అరే నాగరాజు, మన అప్పారావు కోసం ఎవడో వెతుకుతున్నాడంట, ఆడి పేరు రాంబాబు, ఆడేమన్నా ఇక్కడికి వచ్చాడా అడిగాడు జగ్గుదాదా. అదిరిపడ్డాడు రాంబాబు. లే దాదా, ఆ పేరున్నాడెవడు రాల, ఇగో ఈ మనిషి ఎవడో నీతో జర మాట్లాడాలని వచ్చాడు అంటూ రాంబాబు వైపు చూపిస్తూ చెప్పాడు. ఏయ్ ఎవరు నువ్వు, ఏం పని దాదాపు రాయిని మొహాన విసిరి కొట్టినట్టుగా కర్కశంగా అన్నాడు జగ్గుదాదా. నా పేరు మిశ్రా, మీతో పని ఉండొచ్చాను భయంగా చెప్పాడు రాంబాబు. ఏం పని దాదాగారు, మీరిప్పుడు ఆవేశంగా ఉన్నట్టున్నారు, నేను ఇంకోసారి వచ్చి మాట్లాడతా. నేను ఎప్పుడు ఇట్టాగే ఉంటా, ముందు పని ఏందో చెప్పు కసురుకున్నాడు. ఏం చెప్పాలో అర్థం కాక కొన్ని క్షణాలు నసుగుతూ, దాదాగారు నేను మరొకసారి కలుస్తాను ప్లీజ్ రిక్వెస్ట్ చేసుకున్నాడు. అరే ఎవడ్రా ఇంటి తీసుకొచ్చింది తన ఎదురుగా ఉన్న అనుచరులను కోపంగా చూస్తూ అడిగాడు. వారిలో ఒకడు వేగంగా వచ్చి అరే ఛల్ అంటూ రాంబాబు చెయ్యి పట్టుకుని బయటికి నెట్టినట్టుగా కసురుకున్నాడు. బయటికి వచ్చాక చెమటతో తడిసిపోయిన రాంబాబు బట్టలు బయట వీస్తున్న గాలికి శరీరాన్ని మరింత చల్లబరుస్తున్నాయి. మై గాడ్, అదృష్టవశాత్తు తన పేరు ఎవరికి చెప్పలేదు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఆ జగ్గు దాదాగాడు ఇప్పుడుండే ఆవేశంలో తననేం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బైకును ఫ్రీగా డ్రైవ్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు, కానీ అతని నరాల్లోకి చొచ్చుకుని పోయిన కరెంటు షాక్ లాంటి వదరు ఇంకా పోలేదు. ఈ అప్పారావు గారు తనను ఎప్పుడూ ఐడెంటిఫై చేసి నీడలా ఫాలో అవుతూ ప్రతిరోజు గమనిస్తున్నాడనమాట. జగ్గుదాదా దగ్గరికి వెళ్ళమని ఫోన్ చేసిన అజ్ఞాత వ్యక్తి అప్పారావేనా? ఏమో చెప్పలేము. ఈ కన్నింగ్ ఫెలో లీలను నమ్మేదానికి లేదు. తలని భారంగా ఆడించి ఏమాత్రం ఆలోచన చేయకుండా ముందుకు సాగిపోయాడు. మా అక్క కూతుర్ని కిడ్నాప్ చేయడానికి 20,000 అవుతుందా? అదేంటి బాబా ఇలా మాట్లాడుతున్నావు? విస్తుపోయి అడిగాడు గిరి. గిరి పక్కనే నించున్న చిట్టబ్బాయి కూడా బాబా చెప్పిన మాటతో తెల్లమొహం వేశాడు. ఓరి పిచ్చి సన్నాసి, కిడ్నాప్లో ఏ ఇబ్బంది జరగకుండా ఉన్నంతవరకే ఇది. ఏదన్నా ప్రాబ్లం వస్తే 1,00,000 దాకా అవుతుంది. కిడ్నాప్ అంటే మనం సినిమాల్లో చూస్తున్నట్లు అంత ఈజీ కాదు, దానికి చాలా నెట్వర్క్ ఉంది.
నువ్వు కిడ్నాప్ చేయబోతున్న పిల్ల తల్లిదండ్రులు అలగా జనాలు కాదు. సొసైటీలో కాస్త మర్యాద ఉన్న మనుషులు. వాళ్ళకి రూల్స్ అన్నీ బాగా తెలుసు. కేసు పెట్టారంటే తప్పించుకోవటం చాలా కష్టం. ఈ వ్యవహారంలోని రిస్కును వివరించాడు. చిట్టబ్బాయి వేగంగా ముందుకొచ్చి, పోలీస్ కేసు పెడితే మాత్రం భయం ఏంటి? పోలీసులు నీకు తెలుసుగా. ఊరై పుట్టోడా, స్టేషన్ వరకు ఈ సమస్య వచ్చి ఆగిపోతే నువ్వు అన్నట్టుగా నా పలుకుబడితో నేను మేనేజ్ చేయగలను. ఇక్కడ న్యాయం జరగలేదని వాళ్ళు సరాసరి ఏ కమిషనర్ దగ్గరకు వెళితే మాత్రం నాకు పరిచయం ఉన్న సబ్ ఇన్స్పెక్టరే స్వయంగా వచ్చి మనందరినీ 4 పీక లోపలేస్తాడు. ఇది ఆడపిల్ల విషయం కాబట్టి ఎవరూ మన కోసం ముందుకు రారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూ చాలా సింపుల్గా దాటేస్తారు. అనుభవపూర్వకంగా చెప్పాడు. గిరి ముఖంలో డిసప్పాయింట్మెంట్ వచ్చి చేరింది. గిరి, నాకు తెలిసినంతవరకు నేను చెప్పాను. తర్వాత ఏం చేయాలో నువ్వే చెప్పాలి అన్నాడు బాబా. బాబా, నా దగ్గర కనీసం 2000 కూడా లేదు. దాన్ని పెళ్లి చేసుకున్నాక నాకు ఎంత కావాలంటే అంత డబ్బు వస్తుంది. ప్రస్తుతానికి అయ్యే ఖర్చు అంతా నువ్వే భరించు. 1 రూపాయి కూడా తక్కువ కాకుండా నీ మొత్తం డబ్బు చెల్లిస్తాను. ఒరే గిరి, ఆ పిల్లకు నెలకు వచ్చేది ఎంత? డబ్బు ఎలా ఇవ్వగలవురా? బాబా తన మనసులోని సందేహాన్ని బయటపెట్టాడు. నా ప్లాన్ వేరే ఉందిలే బాబా. నీకు బాకీ పడే డబ్బును అతి త్వరలో తీర్చేస్తాను. అదంతా సెన్సార్ కత్తెరకు కట్ కాబడిన మ్యాటర్. మరీ అంత వివరంగా నేను చెప్పలేను, చమత్కరించాడు గిరి. గిరి మనసులో ఉన్న ఆలోచన ఏమిటో అర్థమైంది బాబాకు. వెంటనే పెద్దగా నవ్వుతూ, ఒరే గిరి, నువ్వు నిజంగా నాకంటే చాలా స్పీడ్గా పైకి వస్తావు అంటూ గిరి భుజాన్ని తట్టాడు. అయితే నా కండిషన్కు సరే అన్నట్టేగా? ఈరోజు రాత్రిక జరిగిపోవాలి అన్నాడు గిరి. అవును, ఈరోజు కార్తీక పౌర్ణమి. ఆ వీధిలో అందరూ గుళ్ళకు వెళ్తారు. మనకు పెద్దగా ఇబ్బంది రాదు. మనం కాస్త దూరంలో ఉండి అదును చూసి వెంటనే అటాక్ చేయాలి, వ్యూహాత్మకంగా చెప్పాడు గిరి. సరే, నీ ఇష్టం, నువ్వెలా చెబితే అలా. మనుషులు ఎంతమంది కావాలో నువ్వే దగ్గరుండి సెలెక్ట్ చేసుకో. ఏదైనా పెద్ద అవసరం వచ్చినప్పుడు నాకు ఫోన్ చెయ్యి. కథ ఏదైనా రివర్స్ తిరిగితే నేను రంగంలోకి వస్తాను చెప్పి వెళ్ళిపోయాడు బాబా. గిరి చిట్టబ్బాయి ముఖాలు ఒక్కసారిగా మెరిశాయి. ఒరేయ్, నేను అనుకున్నట్టుగా అన్నీ కుదిరిపోయాయి. ఈరోజు రాత్రి లలన మెడలో తాళి కట్టబోతున్నా. మంగళసూత్రం, వీడియో అన్నీ రెడీ చేసుకోవాలి. పదరా, అన్నీ సమకూర్చుకుందాం రెట్టించిన ఆనందంలో మునిగిపోతూ చెప్పాడు గిరి. అరే రాంబాబు, ఈరోజు కార్తీక పౌర్ణమి. గుడిలో ప్రత్యేక పూజలు చేయిస్తారు. కాస్త ఈ రోజైనా ఇంటి పట్టున ఉండి సాయంత్రం గుడికి వెళ్ళటానికి రెడీ అవరా? మనం మన ప్రయత్నాన్ని ఎంత శ్రద్ధగా చేసినా అది సిద్ధించటానికి భగవంతుడి ఆశీర్వాదాలు కూడా కావాల్సి వస్తుంది. బయటికి బయలుదేరి వెళ్తున్న రాంబాబుతో లోపల నుంచి గట్టిగా చెప్పింది జయమ్మ. ఆమె మాటలు విన్నాక రాంబాబుకు నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు. చేతులకు రెక్కలు తొడుక్కొని రివ్వుమని తిరిగినా తన ప్రయత్నం ఫలించేలా లేదు. అలాంటిది ఇప్పుడు ప్రశాంతంగా గుడికి వెళ్ళి పూజలు చేయించే ఓపికందా తనకు? లోపలే విసుక్కుంటూ తీరా బయటికి బయలుదేరే సమయంలో అనవసరమైన జగడాలు ఎందుకన్నట్టుగా, సాయంత్రం ఖచ్చితంగా వస్తానులే నానమ్మ చిన్న అబద్ధాన్ని చెప్పి బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళాడు. ఇందిరానగర్లోని శీతల్ నర్సింగ్ హోమ్ దగ్గరకు వచ్చాక తను డ్రైవ్ చేస్తున్న బైక్లో ప్రాబ్లం వస్తున్నట్లు అనిపించడంతో ఇంకాస్త ముందుకొచ్చి మెకానిక్ దగ్గర ఆపాడు. తన బైక్కి వచ్చిన ప్రాబ్లం ఏంటో చూడమని కాస్త సైడుగా నిల్చున్నాడు. ఇంతలో సెల్ రింగ్ అవటంతో వెంటనే తీసి చూశాడు. ఆ నెంబర్ అదే ఏరియాలో తానుండే చోటు నుండి 100 అడుగుల దూరంలో ఉండే ఓ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న టెలిఫోన్ బూత్ నుండి వచ్చిందని తెలుసు. ఎందుకంటే తన ప్రెస్లో పనిచేసే నారాయణ ఈ నెంబర్ నుండే ఎన్నోసార్లు ఫోన్ చేశాడు కనుక ఈ నెంబర్ పడగానే నారాయణ నుండే వచ్చిందని అర్థమైంది. ఏంట్రా నారాయణ? క్యాజువల్గా అడిగాడు. అబ్బాయి రాంబాబు అని అవతల నుండి వినిపించడంతో అది నారాయణ గొంతు కాదని తెలియగానే అలర్ట్ అవుతూ నించున్నాడు. ఈరోజు నీకు ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఈరోజు లలనతో నీకు పెళ్ళవుతుందా లేక వేరే వాడితో జరిగిపోతుందా అనే విషయం తేలిపోతుంది చెప్పాడు అతడు. రాంబాబు గొంతు పెగల్లేదు. వెంటనే ఏంటండి మీరు చెప్పేది ఆశ్చర్యంగా అడిగాడు. అవును రాంబాబు, లలనను ఈరోజు ఆ గిరిగాడు పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈరోజు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయబోతున్నాడు. ఈరోజు రాత్రి కొంతమంది మనుషులతో అటాక్ చేయబోతున్నాడు.
ఈ విషయాన్ని ఆమె పేరెంట్స్కి ముందుగానే చెప్పి ఈ అటాక్ను ఆపగలిగితే ఆ అమ్మాయిని నువ్వు పొందగలుగుతావు. లేకుంటే ఆ అమ్మాయిని ఇక మీదట మర్చిపోవలసిందే. మరొక మాట మాట్లాడే ప్రయత్నం చేస్తున్నంతలోనే ఆ వ్యక్తి ఫోన్ కట్ చేశాడు. ఆ ఫోన్ చేసిన ప్రదేశం తనకు దగ్గరగా ఉందని తెలియటంతో ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునే అవకాశం కొన్ని క్షణాల్లోనే తేలనుంది రాంబాబుకి. వెంటనే వేగంగా పరుగుదీసి ఆ కాంప్లెక్స్ దగ్గరకొచ్చి ఆ టెలిఫోన్ బూత్ వైపు ఆత్రంగా చూశాడు. ఫోన్ చేసిన ఆ వ్యక్తి బయటకు వస్తూ ఉండటం చూసిన రాంబాబు ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. 8వ భాగం సమాప్తం. 9వ భాగంలో ఈ ధారావాహిక ముగింపును వినేద్దామండి. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.